పుష్ప ది రూల్ ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని ఫ్యాన్స్ కళ్లలో ఒత్తులేసుకుని ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాపై రోజురోజుకి అంచనాలు పెరిగిపోవడంతో అభిమానుల్లో విడుదలపై ఆందోళన కూడా పెరుగుతోంది. వచ్చే ఏడాది మార్చిలో విడుదలయ్యే అవకాశం ఉందనే వార్తలు సైతం వస్తున్నాయి. లేదు, ఈ ఏడాది డిసెంబర్లోనే సినిమా వచ్చేస్తోందని సినిమా యూనిట్ చెప్తుంది. క్రమంగా సినిమా మాత్రం షూట్ ఆలస్యం అవుతోంది. బాహుబలి పార్ట్ 2 కంటే పుష్ప 2నే ఎక్కువ సమయం తీసుకుంది. దాదాపు 500 కోట్ల బడ్జెట్తో ఈ సినిమాను చేస్తున్నారు. ఇక సినిమా విషయంలో దర్శకుడు సుకుమార్, హీరో అల్లు అర్జున్ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సినిమా ఆలస్యం అయితే ఇంకా ఇబ్బందనే ఆందోళనలో సినిమా నిర్మాతలు కూడా ఉన్నారు. ఇదిలా ఉంచితే ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ రైట్స్ ను నెట్ఫ్లిక్స్ కి భారీ ధరకు అమ్మేసినట్లు వార్తలు వస్తున్నాయి. అన్ని భాషల్లో రైట్స్ ని దాదాపుగా 270 కోట్లకు అమ్మినట్లుగా మీడియాలో వార్తలు వస్తున్నాయి. పుష్ప పార్ట్ 1 కి మించి పార్ట్ 2 ఉంటుందని దర్శకుడు చెప్పడం కూడా సినిమాపై హైప్ బాగా పెంచేసింది. ఇక పార్ట్ 3 కూడా ఉంటుందనే వార్తలు సైతం వస్తున్నాయి. అయితే పార్ట్ 3కి కనీసం 2 ఏళ్ల పాటు పట్టే అవకాశం ఉంది. అల్లు అర్జున్ కోసం ఇతర దర్శకులు కూడా ఎదురు చూస్తున్నారు. ఇక పుష్ప 2ని భారీ ధరకు నెట్ఫ్లిక్స్ కొంటే మాత్రం ఇండియన్ సినిమా చరిత్రలో పుష్ప సరికొత్త రికార్డ్ తన ఖాతాలో వేసుకున్నట్టే. ఇప్పటి వరకు ఏ ఓటీటీ సంస్థ కూడా ఆ రేంజ్లో ధైర్యం చేయలేదు అనే చెప్పాలి. మరి పుష్ప 2 డిజిటల్ రైట్స్ ని ఆ రేంజ్లో కొనడానికి కారణం ఏంటో నెట్ఫ్లిక్సే చెప్పాలి. మొదటి పార్ట్కు అమెజాన్లో మంచి స్పందన వచ్చిన సంగతి తెలిసిందే.